రాబోయే రోజుల్లో అమరావతి విశ్వ నగరంగాను, అందాల నగరంగాను, అట్లాగే సొల్యూషన్ లేని నగరంగాను ఎంతో అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉన్నదని అక్కడ ఉన్న ప్రజలకు నేను కోరుతున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో దానికోసం ఇప్పుడు దాకా అహర్నిశలు కృషి చేసిన వంటి ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల వారి ప్రజలు, ఎప్పుడు ఇంట్లోంచి రానివటువంటి స్త్రీలు, వారందరూ ఆ త్యాగ ఫలితము ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని ఇప్పుడు దాకా వాళ్ళ కృషి ఫలితం వలన ఇప్పుడు రాబోయే రోజుల్లో అమరావతికి మంచి రోజులు వస్తాయని నేను కోరుతున్నాను. ఆ విధంగా ఏ ప్రభుత్వం కానీ రేపు గెలిచిన ప్రభుత్వము దానికి కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే, మౌలిక సదుపాయాలంటే కనీసం రోడ్లు, అట్నే మురికినీటి సౌకర్యం, అట్నే ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, ఈ 4 ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానంతట అదే ఆ అమరావతి నగరం బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ రంగంలోని అనేక ఇన్స్టిట్యూట్లు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, బహుళార్థిక ప్రాజెక్టులు, ఎన్నో స్కూళ్ళు, స్టార్ హోటళ్ళు, మిగతా ప్రైవేట్ రంగంలోని ఎన్నో రకమైన పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. ఆ విధంగా వారు రావటం వలన ఆడ కావాల్సిన ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీ కడితే దాని చుట్టూ దాదాపు ఒక 50,000 ఇళ్ళు అవసరం. అక్కడ విద్యార్థులు ఉండటానికి కానీ, అక్కడ బిజినెస్ సాగడానికి కానీ. ఆ విధంగా ఇన్ని కాలేజీలు ఉండటం వలన, ఇన్ని మెడికల్ కాలేజీ, ఐఐటి అన్నీ మొత్తం ఉండటం వలన ఆ అమరావతి దానికి కావాల్సిన చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆ విధంగా అట్లా కాకుండా ఆ పట్టణానికి దగ్గరలోనే ఒక విజయవాడ రైల్వే జంక్షన్, అట్నే గన్నవరం విమానాశ్రయం, అట్లనే గుంటూరులో పెద్ద మార్కెటు, ఈ గుంటూరు విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చెందడానికి ఈ అవకాశం ఉన్నది. దీనివలన బాగా ఈ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల్లోనే ఈ శరవేగంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ అమరావతికి దాదాపు ₹1,00,000 కోట్లు ఆదాయం వస్తుంది. ట్యాక్స్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ అన్ని రకాల ద్వారా ఈ ₹1,00,000 కోట్లు మన మిగతా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా దాని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాలు కూడా అన్నీ ఎంతో అవకాశం ఉంది. ఇటు విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, తిరుపతి దేవస్థానం వల్ల కానీ, ఇక్కడ కోస్తా తీరం మట్టి ఓడరేవులు అనేక రకాలు ఉండటం వలన అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నవి. దీనివలన చాలా అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బాగా శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. అట్నే ఇప్పుడు ఈ అమరావతిని కూడా కొద్దిపాటి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే దానికి విపరీతంగా ఆదాయం వచ్చి ఎంతో అభివృద్ధి చెందుతుంది. దీనికి బ్రహ్మాండంగా సొల్యూషన్ ఏదీ లేదు. దీనివలన ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కానీ, నివసించడానికి కానీ ఎంతో బ్రహ్మాండమైన నగరం. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కనీస ఈ వసతులు ఏర్పాటు చేసి ఈ మహానగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.